హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ వర్స్‌లో మనం చేసుకోేది వంకాయ ఉల్లికారం పులుసు. ఇది మీలో ఎంతమందికి తెలుసో కొంచెం కామెంట్ చేయండి. ముందుగా ఉల్లిపాయలను తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా మిక్సీ జార్‌లో ఉల్లిపాయ, ఉప్పు, జీలకర్ర, కారం వేసి ఇలా ఉల్లికారాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లికారం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వంకాయలను కూడా చక్కగా కడిగేసేసి ఇలా ముక్కలుగా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. గుత్తొంకాయ కూరకి ఎలా కట్ చేసుకుంటామో అలాగనమాట. ఇప్పుడు తర్వాత ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఉల్లికారం పేస్ట్‌ని వంకాయలో చక్కగా కూర్చుకొని అవన్నీ చక్కగా సిద్ధం చేసేసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ అన్నీ చక్కగా సిద్ధం చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా కడాయి గూడా పెట్టేసుకొని మనం పోపు వేసుకోవాలనమాట. అందుకని నూనెని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నూనె యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులను కూడా యాడ్ చేసేసుకొని చక్కగా రంగు మారేదాకా వేయించుకొని అందులో పసుపు, కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న వంకాయలను కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. చూడండి చక్కగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు అందులో మనకి పులుసుకి సరిపడినంత చింతపండు పులుసుని కూడా యాడ్ చేసేసుకొని స్మెల్ కోసం మెంతిపిండిని కూడా యాడ్ చేసుకుంటే వాహ్! సూపర్ అంటే సూపర్. ఇంకా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని మనకి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉల్లికారం పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటే కారం, పులుపు, తీపి అన్నీ పట్టి సూపర్ అంటే అద్దిరిపోతుందంతే. లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కొంచెం పంచదార లేదా బెల్లం మీ టేస్ట్‌కి తగినట్టు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవంతా చక్కగా మరిగితే ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టి వంకాయ ముక్కలు తింటూ ఉంటే ఆహా! అనాల్సిందే అందరూ. మీకు నచ్చిందా? మీరు గూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ ఉల్లికార పులుసయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే మా ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి.